ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడు మేలు చేయునుగాక. ఈరోజు ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం ఉదయం 11:20 ప్రాంతంలో వయసు పైబడే కొద్దీ నేను ఈ భూమి మీద ఉండడం అనవసరమేమో అన్నట్టుగా అనుకుంటూ తిరుగుతుంటాను. ఇది నా వ్యక్తిగతం. నేను చనిపోయిన తర్వాత ఈ వీడియోలు మీరు మళ్ళీ రిపీట్ చేసి తిరిగి చూసే రోజు వస్తుంది. అప్పుడు నన్ను గుర్తు చేసుకోండి. బతికి ఉన్నప్పుడు నా విలువ తెలియదు, కానీ తర్వాత దేవుడే నా విలువ చూపిస్తాడు. సరే, 10 కమాండ్మెంట్స్ అంటే దేవుని 10 ఆజ్ఞలు నిర్గమకాండంలో ఇవి ఉంటుంది. అదేంటంటే, 1, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ప్రపంచంలో ముఖ్యంగా మన భారతదేశంలో అదే చేస్తున్నారు. మా దేవుడు చేసిన మనిషి అతను చేసిన బొమ్మల్ని మొక్కమని అతను మొక్కుతూ ఇతరుల్ని మొక్కిస్తున్నాడు. మనిషి చేసిన దేవుడికి విలువ ఎంతో ఉంది. దేవుడు చేసిన మనిషి కంటే మనిషి చేసిన దేవుళ్ళకి ఎంతో విలువ ఇస్తున్నారు. 3వది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఆదివారం చర్చికి వెళ్ళడం మంచిదండి. 5వది, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మంచిదే, దీర్ఘాయుష్మంతుడు అవుతారంట. 6వది, నరహత్య చేయకూడదు. పిల్లలు లేక ఎంతోమంది ప్రపంచంలో బాధపడుతున్నారు. బిడ్డ పుట్టడం, ఒక నిండు ప్రాణాన్ని భూమి మీదకి తేవడం అంటే దేవుని కృప. మరి నిండు ప్రాణాన్ని హత్య చేయడం, ఖూనీ చేయడం అంటే అవే దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు. వ్యభిచరించకూడదు. వ్యభిచారం ఇవాళ సేవకుల సదస్సుల్లో చాలామంది లేడీస్ అవే చేస్తున్నారు, జెంట్స్ దానికి ప్రోత్సహిస్తున్నారు. దొంగిలకూడదు. ఎవడు సొమ్ము దొబ్బుదామా అని ఆ సేవకుల సదస్సులో ఉన్నోళ్ళు సెల్ ఫోన్ల గురించి వీటిని దొప్పడానికి కొంతమంది తిరుగుతుంటారు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నా పొరుగువాడు ఒకడు ఏంటంటే, ఇతను ముసలాడు, నిటారుగా జెంటిల్మెన్ లాగా తిరుగుతుంటాడు, ఒక ఉద్యోగం చేయడు, వ్యాపారం చేయడు, ఇతనికి ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అని అతను సొంతంగా ఊహించుకొని వాళ్ళ కులపోళ్లతో కొందరితో అలా రత్నం ఫ్రాన్సిస్ గారికి వాళ్ళ 4 పిల్లలు తలా 5,000 చొప్పున 20,000 పంపుతున్నారని దుష్ప్రచారం చేశాడు. ఆ విన్నవాడు ఏం చేశాడు, ఒక సేవకుడు నేను చెప్పుకొని తిరుగుతుంటాడు, వాడు పాస్టర్నని. వాడు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన మరొకటి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అంటే ఇది ఓర్వలేనితనం. ఫ్రాన్సిస్ గారు వృద్ధాప్యంలో కూడా జెంటల్మెన్ లాగా నిటారుగా చురుగ్గా నడుస్తుంటాడు. ఎవరిని 10 రూపాయలు ఇవ్వు, 100 రూపాయలు ఇవ్వు అని అడగడు. మేమైతే రోజువారీ డబ్బులు చీటీలు వాటికి కొన్నిసార్లు కట్టలేక ఎగ్గొడుతుంటాం అని ఓర్వలేనితనం, అసూయ. ఇంకొకటితో చెప్తాడు, నేను ఎవరిని అడగనండి, నీకు ఈ జీతం ఎంత, నీ భార్యకి ఎంత ఇస్తావు, ఈరోజు ఎంత నువ్వు ఖర్చు చేసింది అని ఎవరిని అడగను, నాకు అనవసరం. వీళ్ళేమో వీడు ఏంటా అనేసి చాలా అల్లకల్లోలంగా ఇదైపోతుంటారండి. చాలామంది ఉన్నారు, వించిపేటలోనే ఉన్నారు. ఎలాంటి ఉద్యోగం చేయట్లా, వ్యాపారం చేయట్లా, అద్దెంట్లో ఉన్నాడు.
అని నా మీద చాడీలు చెప్పుకుంటాడు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదనేది 9వది. 10వది నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. ఇదండి లోకం. దేవుడు నా మట్టుకు నన్ను ఈ ఇంత వయసు పైబడుతున్నా కూడా నా పనులు నేను చేసుకునే శక్తి ఇచ్చాడు, నన్ను పోషిస్తున్నాడు. నాకు ఆయుష్ ఇచ్చాడు. దేవుడినే నమ్ముకున్నాను, దేవుడితోటే ఉంటాను, దేవుడితోనే ఉంటాను. ఇది నా గోల్. ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి నేను ప్రార్థన కంటే ఎక్కువ స్తుతులు చదువుతుంటాను. స్తుతులు అంటే ఏంటంటే దేవుడిని ఘనపరచడం, మహిమపరచడం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేల ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను, రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన, అవునండి, దేవుడు చేసిన ఉపకారాలకి 1, 2, 3 లెక్కలేదు, లెక్కలేని, లెక్కింపలేని స్తోత్రములు. కాదంటే వయసు పైబడ్డంలో కొద్దిగా కళ్ళు మసుకొచ్చింది. సాయంత్రం పూట ఈవినింగ్ వాక్ వెళ్ళడమో లేదా ఏదైనా కర్రీస్ తెచ్చుకోవటానికి వెళ్తున్నప్పుడు కాస్త కాలి పిక్కలు పట్టేసినట్టుగా ఉంటుంది. అయినా శోధన సహించువాడు ధన్యుడు. ప్రార్థన చేసుకునే వాళ్ళకి కొన్ని శోధనలు, సమస్యలు వస్తాయని బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. ఈరోజు దేవుని వాగ్దానం 103వ కీర్తన 3వ వచనం. దేవుని దయ వల్ల 900 వీడియోలు దేవుని కృపతో విజయవంతంగా పూర్తి చేసి 101, 102, ఇది 103వ వీడియో. అందును బట్టి దేవుని నేను ఎంతో స్తుతిస్తున్నాను. ఈ నెల అంటే ఫిబ్రవరి 10వ తేదీ గ్రేటర్ విజయవాడ పాస్టర్ ఫెలోషిప్, ప్రస్తుతానికి ఆ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బిషప్ పి. స్పర్జన్ రాజు గారు. అది విజయవాడ ఆటోనగర్ గేటు దగ్గర
చాట్ల లూథర్ ప్రశాంత్ గారి చర్చిలో జరుగుతుందని వాట్సప్ వచ్చింది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్.